Hello students. Hello. Yes students. సో మొత్తానికైతే ఆడియో వీడియో అయితే క్లియర్ అయితే ఉన్నది. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ వచ్చి స్టార్ట్ చేద్దాం. హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ క్లాసెస్, దట్ ఈస్ పిఐటి. ఈ రోజు మనము లాస్ ఆఫ్ మోషన్కి సంబంధించిన లాస్ట్ లెక్చర్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఈ టాపిక్ వచ్చేసి ఫ్రిక్షన్ అనే టాపిక్ అనమాట. సో ఎవరైతే బ్యాచెస్ ఈ రోజే పర్చేజ్ చేసినారో బెటర్, నా యొక్క సజెషన్ ఏంటంటే మీ అందరికీ మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి వెళ్ళి అన్ని క్లాసెస్ ఆర్డర్లో చూసుకుంటారండి. మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది, అదేవిధంగా న్యూమరికల్ కూడా సాల్వ్ అవుతాయి నాన్న. ఓకే, సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దాము. లాస్ట్ క్లాస్లో ఇక్కడి వరకు అయితే మనం న్యూమరికల్స్ అయితే చేసినాము. ఈరోజు ఈ క్లాస్ కూడా అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా నేను మీకు కొత్త చాప్టర్ స్టార్ట్ చేసేస్తాను. ఈ క్లాస్లో ఇది కాగానే కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తాను. చూడండి, కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, ఇది సాల్వ్ చేద్దాం. ఫైండ్ యాక్సిలరేషన్ ఆఫ్ 2 kg బ్లాక్. యాక్సిలరేషన్ కనుక్కోవాలి. సో ఇక్కడ ఫ్రిక్షన్లు వచ్చేసి రెండు అయితే ఉన్నాయి కదా మీకైతే. సో కిందికి ఎవరు లాగుతున్నారు? ఈ రెండిట్లను ఒకే బ్లాక్ అయితే అనుకోండి, సరేనా? 4 + 2 6, 6g sin 30 డిగ్రీ. గ్రావిటీ కదా లాగేది ఇటు సైడ్, mg sin θ కదా. ఆపోజిట్ డైరెక్షన్లో రెండు ఫ్రిక్షన్లు ఉన్నాయి, అవునా కదా? F1 ప్లస్ F2 అనమాట, రెండు ఫ్రిక్షన్లు అయితే ఉన్నాయి. ఓకే, ఎస్. సో మొత్తానికైతే యాక్సిలరేషన్ కనుక్కోండి అన్నాడు కాబట్టి అది మోషన్లో అయితే ఉంది కదా. మోషన్లో ఉంటే ఏం రాస్తాం? ఎంఏ. సో 6a ఈక్వల్ టు ఎటు పోతుంది? కిందికైతే పోతుంది. 6g sin 30 డిగ్రీ మైనస్ అపోజిట్ డైరెక్షన్లో F1 ప్లస్ F2 కదా. F1 అంటే మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్, అంతే కదా. 60 ఇంటూ sin 30 1/2. F1 అంటే మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్. ఫస్ట్ దీనిది నార్మల్ రియాక్షన్, దేంతో బ్యాలెన్సింగ్ అవుతుంది ఇది? mg cos θ కదా. 4g cos 30 డిగ్రీ. ఇప్పుడు ఇక్కడ 2g cos 30 డిగ్రీ, అంతేనా? అవునా కదా. రైట్ అన్న. F1 అంటే ఏంటి? మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్. మ్యూ అంటే ఎంత ఇచ్చిండు? 0.3 అంటే 3/10 ఇంటూ నార్మల్ రియాక్షన్. దేంతో బ్యాలెన్సింగ్ అయింది? 4g cos 30 ప్లస్ F2 అంటే మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్, 2/10 ఇంటూ నార్మల్ రియాక్షన్. దేంతో బ్యాలెన్సింగ్ అయింది? 2g cos 30 డిగ్రీతో అయితే బ్యాలెన్సింగ్ అయితే అయింది. ఇది 30 అయితే వచ్చింది. సో 30 మైనస్ 4 3 12. cos 30 ఎంత? √3/2. అవునా? cos 30 √3/2 మైనస్ ఇది పోయింది, ఇది +4 కదా. +4 ఇంటూ cos 30 ఎంత? √3/2. ఎస్, చలో. సో ఇది 2 2 2 6 అవునా. 30 మైనస్ 6√3 + 2√3 6 7 8 8√3, అంతేనా. 6a. సో a ఈక్వల్ ఏమొచ్చింది? 30 మైనస్ 8√3/6 మీటర్/సెకండ్² ఇస్ అ ఫైనల్ ఆన్సర్ నాన్న. ఓకే, యాక్సిలేషన్ అయితే వచ్చింది. దాన్ని అడిగినా దీన్ని అడిగినా ఇదే ఆన్సర్ మీరు రాయాల్సింది. నెక్స్ట్, ఫైండ్ ద బ్లాక్ ఈజ్ ఇన్ రెస్ట్ ఆర్ ఇన్ మోషన్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ రెస్ట్ ఫైండ్ ఫ్రిక్షన్ ఫోర్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ మోషన్ ఫైండ్ యాక్సిలరేషన్. అది రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా కనుక్కుందాం ఫస్ట్. ఓకే, మ్యూఎస్ వాల్యూ అయితే ఇచ్చినాడు. FL ఫార్ములా ఏంటి? మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్. 4/10 ఇంటూ నార్మల్ రియాక్షన్ ఎంత? దేంతో బ్యాలెన్సింగ్ అవుతుంది నార్మల్ రియాక్షన్? cos 37. ఇది mg sin 37, అంతేనా? అవును. నార్మల్ రియాక్షన్ దేంతో బ్యాలెన్సింగ్ అయింది? 2g cos 37. 2g cos 37 37 డిగ్రీస్. ఇది 3, ఇది 4, ఇది 5 కదా వాల్యూస్ అయితే. ఇది పోయింది. 4 2 8. cos 37 ఎంత? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ 4/5 ఎంత వస్తుంది? 8 2 6 32. 32/5
5 6 30 కదా, 5 4 20, అంతే కదా. ఎంత వచ్చింది? 6.4 న్యూటన్ అయితే వచ్చింది. ఇది ఫ్రిక్షన్, అంతే కదా. ఫ్రిక్షన్ ఫోర్స్ అయితే ఇటు వచ్చింది. ఇప్పుడు అప్లైడ్ ఫోర్స్ ఎంత? అప్లైడ్ ఫోర్స్ 2g sin 37, 20 ఇంటూ sin 37 ఎంత? 3/5, 5 4 4 12. ఏది పెద్దది? అప్లైడ్ ఫోర్సే పెద్దది కదా. ఇటు సైడ్ పెద్దది ఉన్నది ఆపోజిట్ డైరెక్షన్లో ఒకటి. అంటే ఇక్కడ మనం ఏం తీసుకుంటాం? ఎఫ్కే అయితే తీసుకోవాలి. ఫ్రిక్షన్, కెనెడిక్ ఫ్రిక్షనే కదా తీసుకోవాల్సింది. మోషన్లో ఉంది, మోషన్లో ఉంటే ఎంఏ, ఎంఏ. సో 2a ఈజ్ ఈక్వల్ టు ఎటు పోతుంది? కిందికి. ఎఫ్ అప్లైడ్ మైనస్ ఎఫ్కే, అంతేనా. 12 మైనస్ ఎఫ్కే ఏంది ఫార్ములా? మీ ఇంటూ నార్మల్ రియాక్షన్, 3/10 ఇంటూ నార్మల్ రియాక్షన్. ఏమొచ్చింది నార్మల్ రియాక్షన్ మనకు? ఇదే కదా. ఏది? 2g cos 37. ఇది పోయింది కదా, 3 to 6. 12 మైనస్ 2a ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 6 ఇంటూ cos 37 ఎంత? cos 4/5, 4/5. ఓకే చలో, 2a ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 6 24, 24/5, అంతేనా. 5 4 20, 4 అయితే మిగిలింది కదా, 5 8 40. 12 మైనస్ 4.8 ఎంత నాన్న? 12 మైనస్ 4.8 ఎంత? 7.2. नहीं 10 मिनट्स साठी 6 8 16 आहे. आता इगो झालंय, आता क्लोज करायला ते. स्टॉप. नाही नाही 2 मिनिट झाले पर स्टॉप करून टाकलं. 6:10 म्हणलं होतं. 12 మైనస్ 4.8 ఎంత? 7.2. 10. ఏ ఈక్వల్ ఎంత? ఎంత? 2 3 2 6 అంతేనా. 3.6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ యాక్సిలరేషన్ తోటి అయితే ముందరికైతే మూవ్ అవుతుంది. ఓకేనా. చలో నెక్స్ట్. Find the block is in rest or in motion. If it is in rest, find friction force. If it is in motion, find acceleration. ఓకేనా. అయితే ఇప్పుడు 4 న్యూటన్స్ అయితే మీరు ఇటైతే అప్లై చేసినారు. కిందికి ఎవరు లాగుతున్నారు? 2g sin 37, అంతేనా. ఎఫ్ అప్లైడ్ ఎంత ఇక్కడ? 2g sin 37. సో ఇది 3, ఇది 4, ఇది 5 కదా. sin 37 అపోజిట్ బై హైపోటెన్యూస్, అంతేనా. 3/5, 5 2 ఎంత వచ్చింది? 4 12, 12 న్యూటన్స్ అయితే వచ్చింది కదా. కిందనేమో 12, అవునా. ఆపోజిట్ డైరెక్షన్లో 4 అయితే ఉంది, అవునా. అయితే ఫ్రిక్షన్ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది మనకు యాక్ట్ అయితే, అంతే కదా. ఫ్రిక్షన్ ఎంత? మీ ఇంటూ నార్మల్ రియాక్షన్ 4/10 ఇంటూ 2g cos 37, అంతే కదా. నార్మల్ రియాక్షన్ దేంతో బ్యాలెన్స్ అవుతుంది ప్రతిసారి? 2g cos 37, అంతేనా. ఇది పోయింది. 4 to the 8. cos 37 ఎంత? 4/5. ఓకే, ఎంత వచ్చింది? 32/5. ఇది ఎఫ్ఎల్ వాల్యూ ఎంత? 5 6 6.4, అంతేనా. 6.4 న్యూటన్స్ అయితే వచ్చింది. ఇప్పుడు 6.4 న్యూటన్స్ ఏమో అటు సైడే ఉంది కదా. 6.4 + 4 ఎంత అవుతుంది? 2 కలిపితే 10.
దగ్గర 10 దాటింది కదా, 10.4, కానీ ఇక్కడ 12 ఉన్నది. అంతే కదా, అంటే ఏ మోషన్ తీసుకుంటాం ఇక మనకు, ఇటు కెనెటిక్ ఫ్రిక్షన్ తీసుకుంటాం మీరు, ఎందుకంటే మోషన్లో ఉంది కదా ఇక. అంతేనా కదా, మోషన్లో ఉంది, మోషన్లో ఉంటే ఎంఏ 2a ఎడిపోతుంది కిందికి, కిందికి ఎవరు అప్లై చేస్తున్నారు, 12 మైనస్ ఎఫ్కే, 12 మైనస్ ఎఫ్కే ఎంత, మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్ 2g కాస్ 37, అంతేనా, అంతే కదా. 12 మైనస్ 6 ఇంటూ కాస్ 37 ఎంత, 4/5. చలో 2a ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 24/5. అరే ఇదేంది ఇప్పుడు చేసినట్టే వచ్చింది మొత్తం, ఎందుకు, సేమ్ క్వశ్చనా మరి, అబ్బా సేమ్ క్వశ్చన్ కదా, అవునా కదా, సేమ్ క్వశ్చన్ 2 సార్లు రిపీట్ అయింది, హోంవర్క్ రిపీట్ అయింది, రిపీటెడ్. ఫైండ్ ఎఫ్ వెన్ బ్లాక్ ఈజ్ ఇన్ రెస్ట్, ఎంత ఫోర్స్ అప్లై చేస్తే ఆ బ్లాక్ అనేది రెస్ట్లో ఉంటుంది కనుక్కోండి అంటున్నాడు. ఇటు సైడ్ ఎవరు లాగుతున్నారు, 6g sin 60 డిగ్రీ, అవునా, ఫ్రిక్షన్ కూడా ఇటే కదా ఇక, అవునా, మీరు అంతే కదా, గ్రావిటీ ఇటే లాగుతుంది, ఫ్రిక్షన్ ఇటే లాగుతుంది. అయితే ఆ ఫోర్స్ అనేది దేంతో బ్యాలెన్స్ అవుతుంది, 6g sin 60 degrees ప్లస్ ఎఫ్ఎల్ sin 60, ఎఫ్ఎల్ వాల్యూ ఎంత, మీ ఇంటూ నార్మల్ రియాక్షన్, అంతేనా, 6g cos 60, 6g cos 60, 2 3 ఎంత వచ్చింది, 30√3, ఇది 60 ఇంటూ cos 60 ఎంత, cos 60 1/2, 230 ఎంత వచ్చింది, 30√3 ప్లస్ 30, సో 30 కామన్ తీసుకుంటే √3 + 1 ఇస్ అ ఫైనల్ ఆన్సర్. ఇంత ఫోర్స్ అయితే మీరైతే అప్లై చేయాలి, ఓకేనా, అర్థమైందా, ఎస్. నెక్స్ట్, ఫైండ్ ఎఫ్ వెన్ బ్లాక్ ఈజ్ మూవింగ్ డౌన్ విత్ యాక్సిలరేషన్ 4 m/s². మూవింగ్ డౌన్ అంట, ఇది ఆల్రెడీ మూవ్ అవుతున్నది, కిందికి మూవ్ అవుతున్నది, ఇది కిందికి మూవ్ అవుతున్నది అని అంటే ఫ్రిక్షన్ మనకి ఇక్కడ ఉండాలి, ఇట్ సైడ్, అంతే కదా ఇక, అవునా, ఫోర్సు ఇంకా ఫ్రిక్షన్ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఫైండ్ ఎఫ్ వెన్ బ్లాక్ ఈజ్ మూవింగ్ డౌన్ విత్ యాక్సిలరేషన్ ఏ, అంతే కదా, మోషన్లో ఉందా, ఉంది, 6a ఈక్వల్ ఎడిపోతుంది కిందికి, కిందికి ఎవరు అవుతున్నారు, 6g sin 60 మైనస్ ఆపోజిట్ డైరెక్షన్లో ఎఫ్ ప్లస్ ఎఫ్ఎల్, ఎఫ్ ప్లస్ ఎఫ్కే, కెనెటిక్ ఫ్రిక్షన్ తీసుకుంటాం కదా మోషన్లో ఉన్నప్పుడు, sin 60 √3/2 ఎఫ్ ప్లస్ మ్యూకే ఇంటూ నార్మల్ రియాక్షన్ ఎంత, 4/10 ఇంటూ నార్మల్ రియాక్షన్ దేంతో బ్యాలెన్సింగ్ అవుతుంది, 6g cos 60, అంతే కదా, 6g cos 60, ఓకే. 6a is equal to 30√3 minus f plus 24 into cos 30 ఎంత, సారీ cos 60 1/2, 12, 6 ఇంటూ యాక్సిలేషన్ ఇచ్చిండు ఎంత, 4, 30√3 మైనస్ ఇంతేనా, 6 4 24, ఇది అటు పంపించేసేయండి, f is equal to -12 minus 24 plus 30√3, అంతేనా, -36 plus 30√3, అంతేనా, ఇదేంటి మైనస్లో వస్తున్నది మనకు,
మైనస్‌లో వస్తున్నది. ఫోర్స్ అనేది అపోజిట్ డైరెక్షన్‌లో తగలాలి ఏంటి? ఫైండ్ ఎఫ్ వెన్ బ్లాక్ ఈస్ మూవింగ్ డౌన్ విత్ యాక్సిలరేషన్. ఈ యాక్సిలరేషన్‌తో కిందికి పోతున్నది. కిందికి పోతుంది అంటే అది ఆపోజిట్ ఫ్రిక్షన్ ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉంటది. ఎఫ్ ప్లస్ ఎఫ్‌కే. ఎఫ్ ప్లస్ ఎఫ్‌కే. 6g sin 60 √3/2 30 √3 ఇక్కడ వరకు నో ప్రాబ్లమ్. ఎఫ్ ప్లస్ ఎఫ్‌కే ఏంటి? మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్ 4/10 ఇంటూ నార్మల్ రియాక్షన్ దేంతో బ్యాలెన్స్ అయింది? 6g cos 60. ఇది పోయింది 6 4 జా 6 4 జా 24 కరెక్ట్ రాసినాం. cos 60 1/2 12. సో మైనస్ ఎఫ్ మైనస్ 12 ఇది 24. ఓకే. ఇది కానీ ఎఫ్ వాల్యూ మైనస్లో ఎందుకు వస్తుంది? పాజిటివ్ ఉండాలి కదా ఎఫ్ అటు అప్లై చేసేది. డైరెక్షన్ మారుతున్నది దాన్ని నెగిటివ్లో వచ్చిందంటే. -24 30 మైనస్ 24 -36 + 30 √3 ఏది పెద్దది? 30 √3 వాల్యూ ఎంత వస్తుంది నాకు చెప్పండి. 30 √3 వాల్యూ ఎంత? 30 ఇంటూ √3 వాల్యూ 1.7 కదా. 51 అది 51 -36 + 15 పాజిటివ్ వచ్చింది కదా. అవునా? అదే నేను అప్పటి నుంచి చెక్ చేస్తున్నా నెగిటివ్ ఎందుకు వచ్చిందా అని. ఓకే, ఎప్పుడైనా కానీ చేసేటప్పుడు ఆలోచించండి నెగిటివ్లోకి ఎందుకు వచ్చిందని. 51 - 36 ఎంత? 51 - 36 ఎంత? 51 - 36 15 న్యూటన్స్ మీరు అప్లై చేయాలి. ఓకే, చలో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఒకటి ఎమర్జెన్సీ కాల్ వచ్చింది, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి అప్పటికంటే. జస్ట్ 2 minutes.
హలో, ఎస్ స్టూడెంట్స్, వచ్చిందా ఆన్సర్? మెసేజ్ చేయండి, వచ్చిందా? ఏమొచ్చిందా మీకు? హలో, ఏమొచ్చింది ఆన్సర్? Find F when block is moving up with acceleration 4 meter per second square. ఇప్పుడు పైకి మూవ్ అవుతుంది, ఫ్రిక్షన్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది? కింద. అది కూడా ఎఫ్కే, అవునా? ఇదేంది? 6g sin 60 డిగ్రీ, అంతేనా? ఇదేంటి? నార్మల్. ఇదేంటి? 6g cos 60, అంతేనా? మోషన్లో ఉంది. మోషన్లో ఉంటే ఎంఏ ఎటు పోతున్నది? ఎటు పోతున్నది? పైకి, అవునా? పైకి ఎవరు అప్లై చేస్తున్నారు ఫోర్సు? ఎఫ్. అపోజిట్ డైరెక్షన్లో ఏమేమి ఉన్నాయి? 6g sin 60 ఇంకా ఎఫ్కే, అంతేనా? sin 60 ఎఫ్కే అంటే మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్ కదా. మ్యూ ఎంత వచ్చింది? ఇచ్చినారు 4/10. నార్మల్ రియాక్షన్ అంటే 6g cos 60 డిగ్రీ, అంతేనా? ఎఫ్ మైనస్ 30√3 ప్లస్ 24 cos 60 is what? cos 60 1/2, ఇది 12. f మైనస్ 30√3 ప్లస్ 12 6a. 6 ఇంటూ యాక్సిలరేషన్ 4. ఎఫ్ ఎంత కనుక్కోవాలి. మైనస్ 30√3 ఇంతకుముందు చేసినాము, 51ఏనా? ఇది నేను √3 వాల్యూ 1.7 తీసుకున్నా, 1.7 51 ప్లస్ 12 ఎంత? 63. సో ఎఫ్ ఈక్వల్ టు 24 ప్లస్ 63 ఎంత? 87 న్యూటన్స్, అంతేనా? 87 న్యూటన్స్ ఏనా? ఇదే. చలో చలో నెక్స్ట్. అర్థమైంది కదా? ఈ క్వశ్చన్ ట్రై చేయండి, ఇది హోంవర్క్ ఉన్నది. ఇది చూడండి, ఈ బ్లాక్ అనేది రెస్ట్లో నుంచి వెళ్ళి వస్తున్నది అనమాట, ఓకేనా? రెస్ట్లో నుంచి వెళ్ళి జారుకుంటా కిందికి అయితే వస్తున్నది. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వరకు ఫ్రిక్షన్ లేదు, తర్వాత హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఫ్రిక్షన్ ఉన్నది, మళ్ళీ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఫ్రిక్షన్ ఉన్నది. అయితే మీ వాల్యూ ఏముంటుంది కనుక్కోవాలి. మీరు కనుక్కుంటారా? ఏముంటుందో కనుక్కుంటారా? ట్రై చేయండి. ఇనిషియల్లీ రెస్ట్, ఇనిషియల్కి L/2, అవునా? ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ వాడతారా? ఇక్కడున్న వెలాసిటీ కనుక్కోవాలి. చూడండి, స్టార్టింగ్లో రెస్ట్లో ఉన్నది, మళ్ళీ జారుకుంటా జారుకుంటా వచ్చి మళ్ళీ రెస్ట్లోనే ఉన్నది. స్టార్టింగ్లో రెస్ట్, ఎండింగ్లో రెస్ట్, గుర్తుపెట్టుకోండి. ఎట్లా వేస్తారు? ఈ నుంచి లీడ్కి మీ వాల్యూ కనుక్కోవాలి.
ఇనిషియల్ వెలాసిటీ ఏంది 0. యాక్సిలరేషన్ ఏంటి g sin θ కిందికి, అవునా? g sin θ, యాక్సిలరేషన్ g sin θ. నెక్స్ట్ ఇక్కడున్న వెలాసిటీ v తీసుకుందామా? ఓకేనా? ఫైనల్ వెలాసిటీ అవుతుంది. ఆ వెలాసిటీ మనం కనుక్కోవచ్చు. డిస్ప్లేస్మెంట్ ఎంత ట్రావెల్ అయింది L/2. ఏ ఫార్ములా వాడదాం? v² - u² = 2as వాడదామా? v² - u² = 2as. v² = u² ఎట్లా 0నే కదా, 2 ఇంటూ g sin θ ఇంటూ L/2 అంతేనా? v ఈక్వల్ ఏమొచ్చింది √gl sin θ అంతేనా? ఇప్పుడు ఇనీషియల్ వెలాసిటీ ఏంది దీనిది ఇది, ఫైనల్ వెలాసిటీ ఏంటి 0 అంతేనా? gl sin θ, ఫైనల్ వెలాసిటీ ఏంది 0. డిస్ప్లేస్మెంట్ ఎంత L/2 అంతేనా? L/2 రైట్. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఈడ ఫ్రిక్షన్ అయితే ఉంది కదా, ఇది రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా? రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా? పోతుంది కదా, మోషన్లో ఉంది కదా. మోషన్లో ఉంటే ఏం రాస్తాం ఎంఏ, అవునా? ఎటు పోతుంది కిందికి. కిందికి ఎవరు లాగుతున్నారు? ఎవరు లాగుతున్నారు? g sin θ, mg sin θ కదా. మైనస్ ఆపోజిట్ డైరెక్షన్లో fk ఫ్రిక్షన్ అంతేనా? ఇండ్ల నుంచి యాక్సిలేషన్ వస్తుంది మనకు, ఇండ్ల నుంచి యాక్సిలేషన్ వస్తుంది. MA = mg sin θ మైనస్ fk మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్. నార్మల్ రియాక్షన్ దేంతో బ్యాలెన్స్ అయింది? mg cos θ, అవునా? mg cos θతో బ్యాలెన్సింగ్ అయింది. ఇందులో నుంచి mg కామానేనా, sin θ మైనస్ మ్యూ cos θ అంతేనా? mm పోయింది. ఏ ఈక్వల్ ఏమొచ్చింది g ఇన్ బ్రాకెట్ sin θ మైనస్ మ్యూ cos θ. ఇది యాక్సిలరేషన్. ఓకే, ఇప్పుడు మనం ఏ ఫార్ములా వాడదాము? v² - u² = 2as అనే ఫార్ములా వాడుతున్నా. ఇనీషియల్ ఫైనల్ వెలాసిటీ ఏంది కిందికి వచ్చి ఆగిపోయింది. ఇనీషియల్గా u² అంట gl sin θ అంతేనా? మైనస్ gl sin θ ఇది ఈక్వల్ టు 2 ఇంటూ యాక్సిలరేషన్ ఏమొచ్చింది g ఇన్ బ్రాకెట్ sin θ మైనస్ మ్యూ cos θ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎంత సగమే వచ్చింది కదా L/2. 2 పోయిందా? ఇక్కడ ఈజీ కూడా పోయిందా? ఎల్ కూడా పోయిందా? ఇక్కడ మిగిలింది ఏంది మైనస్ sin θ. ఇక్కడ మిగిలింది ఏంది sin θ మైనస్ మ్యూ cos θ అంతేనా? రైట్. చలో, సో దీన్ని ఇటు పంపించండి, దాన్ని అటు పంపించండి. ఏమొచ్చింది మ్యూ cos θ ఇది ఈక్వల్ టు 2 sin θ అంతేనా? sin θ ప్లస్ sin θ 2 sin θ. మ్యూ ఈక్వల్ టు ఏమొచ్చింది 2 sin θ బై cos θ. ఎంత వచ్చింది 2 tan θ ఈజ్ అ మ్యూ వాల్యూ. ఓకే, నెక్స్ట్ సో బ్లాక్ ఆన్ బ్లాక్. ఈ బ్లాక్ ఆన్ బ్లాక్కి సంబంధించిన న్యూమరికల్స్ మనం ఏ విధంగా చేస్తాం చూడండి. సో దీనిలో ఉన్న ఒక ట్రిక్ అయితే చెప్తాను మీకు. ప్రతిసారి బ్లాక్ ఆన్ బ్లాక్లో ఈ సర్ఫేస్కి ఈ బ్లాక్కి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. వీటి మధ్యలో, కానీ వీటి మధ్యలో అయితే ఉంటుంది. ఓకే, ఒక బుక్ ఇంకొక బుక్, 2 బుక్కులు పైన ఉన్నాయి. ఒక బుక్ పైన ఫోర్స్ అప్లై చేసినారు, ఏమవుతుంది 2 బుక్లు కూడా కలిసి మూవ్ అవుతాయా? కింది దానిపైన అప్లై చేసినారు, పైనది కూడా మూవ్ అవుతుంది కదా. అంటే ఎందుకు మూవ్ అవుతుంది పైనది? వాటి మధ్యలో ఫ్రిక్షన్ ఉంది కాబట్టి. ఓకేనా? అయితే ఇప్పుడు పైన ఉన్న ప్రతిసారి బ్లాక్ పేరు గుర్తుపెట్టుకోండి, అది M1. పైన ఉన్నది ఏంది M1, కింద ఉన్నది ఏంది M2. ఇది గుర్తుపెట్టుకోవాలి పర్మనెంట్గా. పైన ఉంటే M1, కింద ఉంటే M2. ఓకే, అయితే మీరు ఇప్పుడు ఫోర్స్ దీనిపైన అప్లై చేయొచ్చు, దీనిపైన అప్లై చేయొచ్చు. ఓకేనా?
జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది టాపిక్ మొత్తము. మీరు కింది దానిపైన ఫోర్స్ అప్లై చేస్తే పైనది కూడా మూవ్ అవుతుంది కదా. వాట్ ఈస్ ద మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఆఫ్ బోత్ ద బ్లాక్స్ అంటాడు. ఇప్పుడు నెక్స్ట్ కేసులో ఏంటంటే పైన దానికి అప్లై చేసినాడు, పైన దానికి ఫోర్స్ అప్లై చేస్తే కింది మూవ్ అవుతుందా? అవుతుందా? అవుతుంది కిందిది కూడా, ఎందుకంటే ఫ్రిక్షన్ ఉంది కదా. పైనది ఏం చేస్తుంది, పళ్ళతో పట్టుకొని ముందర తీసుకొని పోతుంది అన్నట్టు. అవునా, ఫ్రిక్షన్ లాక్ అవుతుంది కదా, ఆ ఫ్రిక్షన్ ముందర తీసుకుపోతుంది దాన్ని. క్లియరా? ఇప్పుడు ఇప్పుడు జాగ్రత్త ఉండండి. సో దీనిపైన ఫోర్స్ అప్లై చేసినప్పుడు, సెకండ్ బ్లాక్ పైన ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఎంత ఫోర్స్ అప్లై చేస్తే వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఫోర్స్ సచ్ దట్ దే బోత్ మూవ్ విత్ మ్యాక్సిమం యాక్సిలరేషన్ అంటాడు. మ్యాక్సిమం ఫోర్స్ ఎంత అప్లై చేయాలంటే m1 + m2 ఇంటూ m1/m2 ఇంటూ μg అనమాట. ఇది m1 ఏంది అని అంటే ఫోర్స్ అప్లైడ్ మాస్. దేనిపైన అయితే మీరు ఫోర్స్ అప్లై చేస్తున్నారో ఆ మాస్ రాసుకోండి. మీరు దేనిపైన అప్లై చేసినారు, m2 పైన, అయితే m2 రాసుకోండి. ఇక్కడ m2 కింద ఏంది, m2నే, అది జిందగీ మొత్తం m2నే. ఓకేనా? కింద ఉన్నది మీరు దేనిపైన అయితే అప్లై చేస్తున్నారో దాని మాస్ రాసుకోండి, కింద మాత్రం m2నే. అర్థమైందా? ఇంటూ మ్యూజ్. క్లియర్? ఈవెన్ యాక్సిలరేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా సేమ్ అంతే. F = ma కదా, ఇది మాస్, ఇది యాక్సిలరేషన్ అయిపోయింది. m1/m2 ఇంటూ మ్యూజ్. మీరు దేనిపైన అయితే ఫోర్స్ అప్లై చేసినారో దాని యొక్క దేనిపైన అయితే ఫోర్స్ అప్లై చేస్తుందో దాని యొక్క మాస్ అన్నట్టు. అట్లా. క్లియరా? ఇంటూ మ్యూజ్. ఫోర్స్ అప్లైడ్ మా. అయితే ఇప్పుడు ఇది మ్యాక్సిమంలో, మ్యాక్సిమం అప్లై చేయకుండా మ్యాక్సిమం 25 న్యూటన్స్ అనుకుందాం. ఓకే, 25 న్యూటన్స్ అప్లై చేస్తే రెండు కూడా కలిసిపోతాయి. కానీ నేను 20 అప్లై చేసిన, అప్పుడు రెండు కూడా యాక్సిలరేషన్తో మూవ్ అవుతాయి, కానీ మ్యాక్సిమం యాక్సిలరేషన్తో మూవ్ కావు. అంతేనా? ఈ రెండింటి మ్యాక్సిమం యాక్సిలరేషన్ 2 m/s² అనుకుందాం. నేను ఫోర్స్ తక్కువ అప్లై చేసిన, ఇక్కడ యాక్సిలరేషన్ ఎట్లుంటుంది, తక్కువనే ఉంటుంది. అంతేనా కదా? అవునా? అర్థమవుతుందా? రైట్. అక్కడ ఏదైనా ఫోర్స్ వాల్యూ ఇచ్చిండు అనుకోండి, ఇది రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇందులో నుంచి యాక్సిలరేషన్ కనుక్కోవాలి మీరు. అర్థమైందా? కీ పాయింట్స్ అన్ని అర్థమైనాయా? కన్ఫ్యూజన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, కన్ఫ్యూజన్ ఉంటుంది మొత్తం. వీటి మధ్యలో ఫ్రిక్షన్ ఉండదు, వీటి మధ్యలో ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. సరేనా? మీరు దేనిపైన అయితే ఫోర్స్ అప్లై చేస్తున్నారో ఆ మాస్ ఇక్కడ రాసుకోవాల్సింది ఉంటుంది. యాక్సిలరేషన్ ఫార్ములా ఏంటి, ఇదే ఇక్కడది. క్లియరా? ఇప్పుడు దీన్ని మ్యాక్సిమం ఫోర్స్ ఎంత అప్లై చేయాలి, ఫార్ములా ఏంటి, m1 + m2 ఇంటూ m1/m2 కదా. దేనిపైన ఫోర్స్ అప్లై చేసినారు, 10/10 అంతేనా, ఇంటూ μg 1/10 ఇంటూ g కదా. మీ వాల్యూ 0.1 కదా. ఎంత వచ్చింది, 15 న్యూటన్స్. 15 న్యూటన్స్ అప్లై చేస్తే రెండు కూడా మూవ్ అవుతాయి, కంబైన్గా కలిసి మూవ్ అవుతాయి. ఇప్పుడు ఏ యాక్సిలరేషన్తో పోతాయి, మ్యాక్సిమం యాక్సిలరేషన్తో పోతాయి. ఫార్ములా ఏంది, m1/m2 అంటే ఇది 10/10 ఇంటూ μg కదా, 1 m/s². మ్యాక్సిమం యాక్సిలరేషన్ అంతేనా, మ్యాక్సిమం యాక్సిలరేషన్ 1. ఇప్పుడు నాకు చెప్పండి, 1 అయితే వచ్చింది, ఈ రెండింటి మ్యాక్సిమం యాక్సిలరేషన్ 1. కింది బ్లాక్ పైన గట్టిగా టప్ అని కొట్టిన, ఒక 25 న్యూటన్స్ ఇచ్చిన, అప్పుడు 25తో ఇచ్చిన, రప్పని వెళ్ళిపోతుందా కిందిది, పోతుందా? ఏ యాక్సిలరేషన్తో పోతుంది, వేరే యాక్సిలరేషన్తో పోతుంది కదా, ఎందుకంటే కిందినే కదా కొట్టేది, రప్పనది కదా వెళ్ళిపోయింది. దీనికి వేరే యాక్సిలరేషన్ ఉంటుంది, దీనికి దానికి యాక్సిలరేషన్ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. ఎందుకంటే దాన్ని మోషన్లోకి రావాలంటే అది ఫ్రిక్షన్ వల్లనే అయితే సాధ్యం.
ఫ్రిక్షనే కదా దాన్ని తీసుకురావాల్సింది. కింద దానికి ఎక్కువ అప్లై అయిపోయింది, ఖతం ఎగిరిపోయింది అది ముందటికి. అర్థమైందా? సపరేట్లా మూవ్ అవుతాయి అన్నాడు అట్లా. దీనికేమో 1 ఉంటుంది, దీనికేమో వేరేది ఉంటుంది. ఓకే, అది కూడా న్యూమరికల్ వస్తుంది, చూపిస్తా. ఇప్పుడు ఫైండ్ ద ఫ్రిక్షన్ ఫోర్స్. ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంత? మ్యాక్సిమం ఫ్రిక్షన్ ఫోర్స్ మీవి ఇంటూ నార్మల్ రియాక్షన్ 1 ఇంటూ 5 న్యూటన్స్ కదా. మీరు దీనిపైన ఫోర్స్ అప్లై చేసినారు, అవునా? దీనిపైన ఫోర్స్ ఎంత అప్లై చేసినారు? 6. 15 అప్లై చేస్తే 2 కలిసిపోతాయి. కానీ మీరు 6 కదా అప్లై చేసింది, అవునా? 2 కలిసిపోతాయా? కలిసిపోతాయి. మ్యాక్సిమం ఎంత? 5. కానీ మీరు అప్లై చేసింది 6 కదా. ఫ్రిక్షన్ కంటే ఎక్కువనే కదా మీరు అప్లై చేసింది. పైన గట్టి పట్టుకున్నది ఇట్లా, కింద దానికి నొక్కితే అది కూడా పట్టుకొని పోతుంది, అంతేనా కదా. ఈడ పండ్లతోటి పట్టేసుకున్నది గట్టిగా దీన్ని, అది 5. కింద దానికి మీరు 6 అప్లై ఇచ్చినారు మంచిగా, ఆ 5 తోటి మంచిగా నొక్కబోతుంది అది, అంతేనా కదా. కానీ ఇప్పుడు వీటి యొక్క యాక్సిలేషన్లు కనుక్కోవాలి. ఏ యాక్సిలేషన్తో పోతాయి? మీరు 6 అప్లై చేసినప్పుడు 15 అప్లై చేస్తే 1, కానీ తక్కువ అప్లై చేసినారు కదా ఫోర్స్, తక్కువ యాక్సిలేషన్ తోటే కదా మూవ్ అయ్యేటివి, అవునా? నేనేమన్నా ఇప్పుడు ఫార్ములా ఒకటి అన్నా, ఎఫ్ అప్లైడ్ ఇస్ ఈక్వల్ టు అప్లై చేసింది ఎంత? 6. ఎంత? 15 ఇంటూ ఏ ఈక్వల్ ఏమొచ్చింది? 6/15. 3 2 3 5 2/5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ యాక్సిలరేషన్, అవునా? ఈ యాక్సిలరేషన్ తోటి అయితే అది పోతున్నది. క్లియర్? ఇప్పుడు సో ఈ రెండిటి యొక్క యాక్సిలరేషన్ ఎంత? 2/5, అవునా? ఇక్కడ ఏం కనుక్కోండి అంటున్నాడు? ఫ్రిక్షన్ ఫోర్స్ అయితే కనుక్కోండి అంటున్నాడు, అవునా? దానిపైన యాక్ట్ అయ్యే ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఇగో యాక్సిలరేషన్ ఎంత పైన దానిది, ఇదే కదా. ఎఫ్ఎల్ ఫార్మ్ ఏంది? ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంఏ. పైన దాన్ని ఎవరు తీసుకుపోతున్నారు? ఫ్రిక్షనే కదా. అది మోషన్లో ఉందా? మోషన్లో ఉంటే ఏం రాస్తాం? ఎంఏ 5A. ఎడిపోతుంది? ముందట తీసుకుపోయేది ఎవరు? ఫ్రిక్షనే కదా తీసుకుపోయేది దాన్ని. యాక్సిలేషన్ ఏ యాక్సిలేషన్తో పోతుంది? 2/5. ఎఫ్ఎస్ ఎంత? 2 న్యూటన్స్, అవునా? దానిపైన ఫ్రిక్షన్ ఎంత ఉంది ఇప్పుడు? 2 న్యూటన్స్ అయితే ఉంది. అర్థమైందా? క్లియర్? అర్థమైందా? కన్ఫ్యూజన్ ఉంటుంది, జాగ్రత్తగా. ఇప్పుడు పైన ఫోర్స్ అప్లై చేయాలి. ఎంత ఫోర్స్ అప్లై చేస్తే 2 కలిసిపోతాయి? ఫార్ములా ఏంది? m1 ప్లస్ m2 ఇంటూ m1/m2 ఇంటూ μg. కరెక్టేనా? 15 ఇంటూ 1/2 ఎంత? 7.5 న్యూటన్. ఇంతేనా? కరెక్టేనా? 7.5. ఈ ఫోర్స్ అప్లై చేస్తే 2 కలిసిపోతాయి, నో ప్రాబ్లం. ఓకే, మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఎంత? m1/m2 ఇంటూ μg. ఎంత నానా? 1/2, 0.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంతేనా? అర్థమైందా? 0.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు ఫైండ్ ద ఫ్రిక్షన్ ఫోర్స్. ఫ్రిక్షన్ ఎంత యాక్ట్ అవుతున్నది? మీరు ఈడ వీటి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ మీరు అప్లై చేసింది ఎంత? 6. మ్యాక్సిమం ఎంత ఉంటుంది? 7.5 కదా. 7.5 అప్లై చేస్తే 2 కలిసిపోతాయి మ్యాక్సిమం యాక్సిలేషన్తో పోతాయి. కానీ మీరు అప్లై చేసింది ఎంత? 6. 2 కలిసి మూవ్ అవుతాయా? అవుతాయి కదా.
ఫోర్స్ అనేది ఇచ్చిండు. అప్పుడు ఎట్లా రాస్తాం? ఏ యాక్సిలేషన్తో మూవ్ అవుతాయి? 0.5తో మూవ్ అవుతాయా? ఇగో చూడండి, మీరు 7.5 అప్లై చేస్తే 0.5, దానికంటే మించి అసలు ఛాన్సే లేదు, ఇక పోనే పోదు. కానీ మీరు ఎంత అప్లై చేసినారు? తక్కువ. యాక్సిలేషన్ ఏముంటుంది? 0.5 ఉంటుందా? ఉండదు, తక్కువ ఉంటుంది. తక్కువ యాక్సిలేషన్తో పోతుంది కదా, తక్కువ ఫోర్స్ అప్లై అయితే తక్కువ యాక్సిలేషన్. ఫార్ములా ఏంటి? ఎఫ్ అప్లైడ్ ఇజ్ ఈక్వల్ టు m1 ప్లస్ m2 ఇంటూ ఏ, అంతేనా? ఎఫ్ అప్లైడ్ ఎంత? 6 అప్లై చేసినారు. 5 ప్లస్ 10 ఇంటూ ఏ, ఏ ఈక్వల్ టు 6/15, అంతే కదా? 3 2 జా 3 5 జా ఎంత వచ్చింది? 0. తక్కువనే, కరెక్టే. ఇప్పుడు మీరు ఫ్రిక్షన్ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటారు? ఈ యాక్సిలరేషన్ తోటి అయితే రెండు పోతున్నాయి. ఇప్పుడు మీరు ఫ్రిక్షన్ కనుక్కోవాలి. కిందున్న డబ్బాను ఎవరు తీసుకుపోతున్నారు ముందటికి? ఫ్రిక్షనే కదా కిందున్న డబ్బాను తీసుకొని పోయేది. ఫ్రిక్షన్ అనేది తీసుకోబోతున్నది, అవునా? అది మోషన్లో ఉంది కదా, 10A కరెక్ట్ రాసిందా? ఎవరు తీసుకోబోతున్నారు? ఫ్రిక్షన్. ఫస్ట్ ఎంఏ రాస్తా. 10A ఎవరు తీసుకోబోతున్నారు? ఫ్రిక్షన్. ఎఫ్ఎస్ ఈక్వల్ టు 10 ఇంటూ ఏ యాక్సిలేషన్తో పోతుంది కిందిది? 0.4 అంటే 2/5 కదా. 5 2 ఎంత? 4 న్యూటన్స్, అవునా? మ్యాక్సిమం ఫ్రిక్షన్ ఎంత? మ్యాక్సిమం ఫ్రిక్షన్ 5 న్యూటన్స్. 5 కదా, 5 తోటి పోతే 0.5 వస్తుంది మీటర్/సెకండ్ స్క్వేర్. తక్కువ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది, అందుకోసం తక్కువ యాక్సిలేషన్తో పోతుంది. అర్థమైందా? జాగ్రత్తగా మంచిగా ఒకసారి ఇంటికి పోయిన తర్వాత మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. ఫైండ్ యాక్సిలేషన్ ఆఫ్ 5 kg అండ్ 10 kg. పైన దానికి సేమ్ అదే క్వశ్చన్. 10 న్యూటన్స్ అప్లై చేసినారు, ఏమవుతుంది? 7.5 అయితే ఇంతకుముందు చేసినామా? 7.5 అయితే రెండు కలిసిపోతుండే ఆరామ్సే. మీరేం చేస్తారు? రప్పని కొట్టేసినారు దాన్ని. ఫస్ట్ అది గాలిలో ఎగిరిపోయిందా లేదా? అవునా? దీని యాక్సిలేషన్ వేరు, దీని యాక్సిలేషన్ వేరు. కన్ఫామా? దీని యాక్సిలేషన్ కనుక్కుందామా? ఓకే. ఎఫ్ ఈక్వల్ టు ఏంది? ఎంఏ 5 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5A ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ ఫ్రిక్షన్ ఫోర్స్, అంతే కదా? మ్యాక్సిమం ఫ్రిక్షన్ ఎంత? ఇడా మీవ్ ఇంటూ నార్మల్ రియాక్షన్ కదా. మీవ్ ఎంత? నార్మల్ దేంతో బ్యాలెన్స్ అయ్యింది? 5G, అంతే కదా? ఈడా అవునా? 5 న్యూటన్స్, అంతేనా? ఫైవ్ న్యూటన్స్ అయితే వచ్చు. 5A మోషన్లో ఉంది. 10 మైనస్ ఎఫ్ఎల్ వాల్యూ 5. యాక్సిలేషన్ ఆఫ్ 5 kg ఎంత వచ్చింది? 1 మీటర్/సెకండ్ స్క్వేర్. ఇంతకుముందు ఎంత ఉండే? 7.5 అప్లై చేస్తే 0.5 ఉండే, ఇప్పుడు 1 వచ్చింది దానికి. ఓకే. కిందిది ఏ యాక్సిలేషన్తో పోతుంది? పాపం కింది దాన్ని ఎవరు నూకుతారు ముందటికి? ఫ్రిక్షన్ ఒకటే, అంతే కదా? అవునా కదా? ఫ్రిక్షన్ ఒక్కటే, అది కూడా మ్యాక్సిమం ఫ్రిక్షన్, అంతే కదా? మ్యాక్సిమం ఫ్రిక్షన్ ఎంత? 5. మోషన్లో ఉంది 10. ఏ ఈక్వల్ టు అంతే 0.5. ఫస్ట్ నుంచిలే తెలుసు కదా, ఆన్సర్ అయితే వచ్చేసింది. క్లియరేనా? ఎస్. సో మొత్తానికైతే చాప్టర్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ నేను ఇప్పుడు వర్క్, ఎనర్జీ అండ్ పవర్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను, కానీ అయితే అది కాలేదు. ఓకే, ఒకసారి దీన్నిగా ఇలా అర్థమైందా? ఇంకొకసారి రిపీట్ చేయాలన్నా మరి బ్లాక్ ఆన్ బ్లాక్ది? ఎందుకంటే ప్రతిసారి ప్రతి ఒక్క స్టూడెంట్కి కన్ఫ్యూజన్ బ్లాక్ ఆన్ బ్లాకే ఉంటుంది. ఇగో ఫ్రిక్షన్ ఇంకొకసారి రివిజన్ చేసుకుంటా పోతా.
ఫ్రిక్షన్ ఫస్ట్ ఏంది? ఫ్రిక్షన్ అంటే ఏంటి? విచ్ అపోజెస్ ద మోషన్ ఆఫ్ ఎ బాడీ కదా. ఇటు పోతే ఇటు వస్తుంది, ఆ బాడీ ఇటు పోతే ఫ్రిక్షన్ ఇటు ఉంటుంది, అంతే కదా. ఎస్, ఇక్కడ మ్యాక్సిమం ఫ్రిక్షన్ 50 అనుకుందాము, మ్యాక్సిమం. కానీ మీరు అప్లై చేసింది 20నే, ఫ్రిక్షన్ ఎంత ఉంటుంది? 20నే ఉంటుంది. 30కి 30నే, 40కి 40నే, 50కి 50నే. మీరు అప్లై చేసింది 60, అప్పుడు 50నే ఇక మ్యాక్సిమం ఫ్రిక్షన్. మోషన్లో ఉంది కాబట్టి ఏం చేస్తాం? ఎంఏ రాసి కనుక్కుంటాం, అంతే కదా, అవునా కదా. సో ఇక నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్. స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్కడ కనిపిస్తుంది? రెస్ట్లో ఉన్నప్పుడు మాత్రమే స్టాటిక్ వస్తుంది, మోషన్లో ఉంటే కైనెటిక్లో, అవునా. నేను అక్కడక్కడ ఎఫ్ఎస్ అని రాసిన ఫ్రిక్షన్కి, ఈవెన్ అది మోషన్లో ఉన్న ఎఫ్ఎస్ అని రాసిన, ఓకే, అది ఎఫ్కే అనమాట. ఆడ స్పెషల్గా ఏమి ఇయ్యలేడు క్వశ్చన్లో, మ్యూ అని రాసుకోండి అని అన్నాడు. కే ఇస్తే మ్యూకేనే రాస్తుండే, అంటే నేను రాసే దగ్గర మాత్రం ముందే చెప్పేసి పెడుతున్నా. సార్ అది మోషన్లో ఉంది కదా, ఎఫ్కే రాయాలి, మీరేంది ఎఫ్ఎస్ రాసినారు అని అంటారు. ఓకే, అదొక క్లారిటీ ఉండాలి మీకు. కెనెటిక్ ఫ్రిక్షన్ ది ఫార్ములా ఏంటి? మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్, ఇది మ్యూకే ఇంటూ నార్మల్. ఏది పెద్దది, స్టాటికా కెనెటికా? స్టాటిక్ పెద్దది. నెక్స్ట్ రెస్ట్లో ఉన్నాయా మోషన్లో ఉన్నాయా మనం కనుక్కున్నాం కొన్ని క్వశ్చన్లు, అవునా. అది కనుక్కోవడానికి కోసం మనకు కావాల్సిన డేటా ఏంటి? ఫ్రిక్షన్ చూడాలి ఫస్ట్ ఫ్రిక్షన్ చూడాలి, మీరు ఎంత ఫోర్స్ అప్లై చేసినారో చూడాలి. మీరు అప్లై చేసిన ఫోర్స్ ఎక్కువ ఉన్నది అనుకోండి ఫ్రిక్షన్ కంటే, మోషన్లో ఉంటుంది. మోషన్లో ఉంటే ఈఎంఏ రాస్తారు, అవునా. ఈ రెస్ట్ లేదా మోషన్లో ఉన్నది కనుక్కునే దాంట్లో ఇదే, మీరు అప్లై చేసిన ఫోర్స్ ఎంత, మ్యాక్సిమం ఎంత, అర్థమైందా? దాన్ని బట్టి అది రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా ఐడెంటిఫై చేస్తాం. ఇవి న్యూమరికల్స్ అయితే దానిపైన చేసినాం. ఒకటి హోంవర్క్ ఇచ్చినాను, ఇది చేసినారా? ఇది చెయ్యండి ఒకసారి. పుషింగా పుల్లింగా ఈజీ? పుషింగ్ ఈజీనా పుల్లింగ్ ఈజీనా? పుల్లింగ్ ఈజీ. ఎందుకు? ఒక ఫోర్స్ అనేది పైకి పోవడంలో సపోర్ట్ చేస్తుంది కదా. అదే పుషింగ్లో ఏమవుతుంది? మనం అప్లై చేసే ఫోర్స్ అనేది గ్రావిటీకి పోతుంది, అవునా. అందుకోసం పుషింగ్ ఈజ్ హార్డర్ కంపేర్ టు పుల్లింగ్. నెక్స్ట్ ఈడ కూడా క్వశ్చన్ ఒకటి, నాకు ఒకటి చెప్పండి. ఇంక్లైన్ ప్లేన్ పైన మాస్ ఉంది, ఇది జారకుండా కిందికి వస్తుంది, సరేనా. ఇక్కడ వరకు అయితే వచ్చింది. ఇక్కడ ఫ్రిక్షన్ ఉంది, వాట్ ఈస్ ద యాక్సిలరేషన్? ఫ్రిక్షన్ ఉంటే, ఫ్రిక్షన్ లేకుంటే ఏంది యాక్సిలరేషన్? ఫ్రిక్షన్ లేకుంటే జీ సైన్ థీటా యాక్సిలరేషన్ అన్న. అదే ఫ్రిక్షన్ ఉంటే యాక్సిలేషన్ ఏమవుతుంది? యాక్సిలేషన్ ఏమవుతుంది అంటే, ఇగో జీ, ఇది మోషన్లో ఉందా? ఇవి చూసుకోండి, మోషన్లో ఉందా? ఎంఏ ఎడిపోతుంది కిందికి, ఎవరు లాగుతున్నారు? ఎంజీ సైన్ థీటా మైనస్ ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిక్షన్ ఫార్ములా ఏంటి? మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్. నార్మల్ దేంతో బ్యాలెన్సింగ్ అవుతుంది? ఎట్లన్నా నార్మల్ దేంతో బ్యాలెన్సింగ్ అవుతుంది? ఎంజీ కాస్ థీటాతో బ్యాలెన్సింగ్ అవుతుంది. ఎంజీ కాస్ థీటా. ఎం ఉంది ఎమ్ములు ఎగిరిపోయినాయా? అవునా కదా. ఇక్కడ జీ కామన్ తీసుకున్నా, ఏమొచ్చింది? మైనస్ మ్యూ కాస్ థీటా. ఇది యాక్సిలేషన్, గుర్తుపెట్టు. ఓకే, ఇంక్లైన్ ప్లేన్ పైన ఒక బాడీ జారుకుంటా వస్తే యాక్సిలేషన్ ఏమవుతుంది? జీ ఇన్ బ్రాకెట్ సైన్ థీటా మైనస్ మ్యూ కాస్ థీటా. ఫ్రిక్షన్ లేకుంటే జీ సైన్ థీటా. ఇక ఫ్రిక్షన్ లేదు కదా. ఓకే, మీరు వెలాసిటీ టైం క్యాలిక్యులేట్ చేయొచ్చా? వీటికి చేరుకునేసరికి వెలాసిటీ ఏమైంది? ఏ ఫార్ములా వాడతారు?
వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. టైం ఎంత పట్టింది పై నుంచి కిందికి రావడానికి? v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అనా, లేకుంటే s ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ ఇస్తాడు మీకు. అర్థమైందా? అందులో యాక్సిలేషన్ ఏమవుతుంది? యాక్సిలేషన్ ఇది అవుతుంది. ఫ్రిక్షన్ ఉంది కదా, ఫ్రిక్షన్ ఉంది. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇది యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటే ఏంది? ఏ యాంగిల్ దగ్గర అది జారుకుంటా బ్లాక్ అనేది కిందికి వస్తుంది, ఆ యాంగిల్నే యాంగిల్ ఆఫ్ రిపోజ్. ఫార్ములా ఏంటి? మ్యూ ఈక్వల్ టు టాన్ థీటా. ఎస్, సో బ్లాక్ ఆన్ బ్లాక్ లాస్ట్లో. ఓకే, సో మొత్తానికైతే చాప్టర్ అయితే అయిపోయిందిగా, టైం కూడా అయిపోయింది. చదువుకుంటూ ఉండండి. నెక్స్ట్ క్లాస్లో కలుగుతాం. ఉంటాను మరి. బాయ్ బెటా.